లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఒక కస్టమరు బయట ఎక్కడో స్టిచ్ చేయించుకుంటే శారీలో ఈ బ్లౌజ్ అనేది మొత్తం చెడగొట్టేశారు. సో, దీనికేందంటే మన దగ్గరకొచ్చారు అనమాట. సో, దీనికి సెపరేట్‌గా ఫ్యాబ్రిక్ తీసుకొనైతే నేను స్టిచ్ చేస్తున్నాననమాట. సో, అంటే శారీలో బ్లౌజ్ కాబట్టి ఇంకేం చేయలేక తను సేమ్ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేలాగా నన్ను తీసుకొని స్టిచ్ చేయమన్నారు. సో, దీనికి సేమ్ ప్యాటర్న్‌లో ఉండేలాగా చూసుకొనైతే తీసుకున్నాననమాట. 1 మీటర్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అనేది. ఎందుకంటే ఇది హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది కాబట్టి సో, ఇలాది 1 మీటర్ తీసుకున్నాను. ఇదొచ్చేసరికి మొత్తం ఈ డిజైన్ కానీ, ఆ కట్ వర్క్ కానీ అంతా మనకి బ్లౌజ్ పీస్‌లోనే వచ్చిందండి. సో, ఈ బ్లౌజ్ పీస్‌కొచ్చేసరికి మనకి ఆ కట్ వర్క్ డిజైన్‌లోనే మనం బార్డర్ అనేది ఓల్డ్ బ్లౌజ్‌లో ఏదైతే శారీ బార్డర్ ఉందో అది అటాచ్ చేసి సేమ్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. అండ్ బ్యాక్ వచ్చేసరికి కంప్లీట్ రౌండ్ కాకుండా కొంచెం యూ టైపు ఉండేలాగా రౌండ్ అనేది తీసాననమాట. కొంచెం బ్రాడ్‌లో. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి చూడండి. ఈ హ్యాంగింగ్స్ అనేది మనకి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఆ హ్యాంగింగ్స్, ఈ హ్యాంగింగ్స్ ఒకసారి కంపేర్ చేసుకోండి. అవైతే అసలు హ్యాంగింగ్స్ లాగానే లేవు. డోరీస్ గానీ, హ్యాంగింగ్స్ కానీ మరీ ఘోరంగా ఉన్నాయన్నమాట. అంటే అందరూ పర్ఫెక్ట్ ఉంటారు అని కాదండి. బట్ ఏందంటే శారీస్‌లో బ్లౌజెస్‌ని ఇలా పాడు చేస్తే సేమ్ ఫ్యాబ్రిక్ దొరకటం కష్టం. మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్, ఫ్యాబ్రిక్ కాస్ట్ ఇదంతా అడిషనలే కదా కస్టమర్‌కి పాపం. అండ్ ఈ కట్ వర్క్ డిజైన్ వచ్చేసరికి ఆల్రెడీ బ్లౌజ్ పీస్‌లోనే వచ్చిందండి. హ్యాండ్స్ వరకు కట్ వర్క్ అనేది ఇచ్చారనమాట. ఈ బార్డర్ వచ్చేసరికి మనకు ఓల్డ్ బ్లౌజ్‌లో ఉంది కదా! శారీ బార్డరు. దాంట్లోది కట్ చేసి ఇలా వేయమన్నారు కస్టమరు. అంటే కొంచెం శారీకి సేమ్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా వేయమన్నారు. చూడండి అసలు ఎక్కడ కూడా అంటే సెపరేట్‌గా యాడ్ చేసినట్టయితే కనపడదు. దగ్గర నుంచి చూస్తే తప్ప యాడ్ చేసినట్లయితే కనపడదు. ఆ బార్డర్‌లోనే ఆ వర్క్ కూడా వచ్చేసిందన్నట్లు ఉందనమాట. సో, ఆ కట్ వర్క్ వల్ల ఇంక దానికి కూడా సేమ్ మంచిగా లుక్ వచ్చింది. హ్యాండ్స్ అయితే చిన్న పఫ్ పెట్టేసి ఇలా ఇచ్చేసాను. అండ్ హ్యాండ్స్ సైడ్‌కి కటింగ్‌లో పోతుంది కదా! ఆ బార్డర్‌ని ఫ్రంట్ నెక్ ప్లెయిన్ లేకుండా ఫ్రంట్ నెక్ అయితే ఇలా అటాచ్ చేశాననమాట. సో, కొంచెం లుక్ అనేది బావుంటుంది అననేసి. సో, ఇది ఫైనల్‌గా అయితే మన ఫినిషింగ్ అయితే ఇదండి. ఈ బ్లౌజ్‌నైతే ఇలా స్టిచ్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి జిగ్‌జాగ్ మిషన్‌తోనే ఓవర్‌లాక్ చేస్తానని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో. సో, ఎవరికైనా తెలియని వాళ్ళుంటే జిగ్‌జాగ్ మిషన్‌తో నేను ఓవర్‌లాక్ ఎలా చేస్తాననేది మన ప్రీవియస్ వీడియోస్‌లో ఉంది. ఒకసారి చూసేయండి. అది కూడా అర్థమైపోతుంది మీకు. అండ్ ఫైనల్‌గా అయితే మనకి ఆ బ్లౌజ్‌కి, ఈ బ్లౌజ్‌కి కంప్లీట్ డిఫరెన్స్ అనేది మీకు చూపిచ్చాను. సో, వీడియో కనుక నచ్చినట్లయితే నేను స్టిచ్ చేసిన వే కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థాంక్ యూ.